యువకులకు 25 ఏళ్లకు పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే పెళ్లైందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఆత్మీయ విందు కార్యక్రమంలో లోకేష్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. నారా లోకేష్ నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలతో కుటుంబాల అనుబంధం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా కర్నూలు, నర్సరావుపేట పార్లమెంట్ కూటమి ప్రజాప్రతినిధులు, కూటమి సభ్యులకు మంత్రి నారా లోకేష్ విందు ఇచ్చారు. ప్రజాప్రతినిధుల మధ్య బంధం, వారి కుటుంబాల మధ్య కూడా అనుబంధంగా ఏర్పడటానికి ఆత్మీయ సమ్మేళనం వేదికైంది. కర్నూలు, నర్సరావుపేట పార్లమెంట్ కూటమి ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులకు ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ విందు ఏర్పాటు చేశారు. ఆత్మీయ కలయిక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ని తలపించింది. నేతల కుటుంబ సభ్యులు పరస్పరం పరిచయం చేసుకున్నారు. సరదా సంభాషణతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు. పొలిటికల్ లైఫ్ నుంచి కాస్త రిలీఫ్ గా డిన్నర్ మీటింగ్ సాగింది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ సెటిల్ అయ్యారంటూ లోకేష్ అడిగి తెలుసుకున్నారు. 25 ఏళ్లకు అబ్బాయిలకు పెళ్లి చేయాలని, తనకు 24 ఏళ్లకే పెళ్లైందని లోకేష్ చెప్పారు. 25 ఏళ్లకు పెళ్లి చేసుకోవాలని దేవాంశను కూడా ఇప్పటి నుంచే ట్యూన్ చేస్తున్నానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం నేతలు తనకు ఇచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి, పరిశీలనలో ఏమున్నాయి, ఏమీ కాలేదు అనేవి తెలియజేసే నివేదికను ఆయా నేతలకు అందజేశారు. మహిళా మనులకు మంగళగిరి పట్టు చీరలు పెట్టారు. విందు ముగిశాక గేట్ వరకు వెళ్లి అందరికీ ఆత్మీయ వీడ్కోలు పలికి సాగనంపారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు మంత్రి టీజీ భరత్, పివి పార్థసారథి, కెఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, బివి జయనాగేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ బిటి నాయుడు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్, పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ఎరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.